బేసికల్లీ ఇలాంటి మూమెంట్స్‌లో ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. జనాలు లేరు, పొల్యూషన్ లేదు, సౌండ్స్ లేవు, ట్రాఫిక్ లేదు. ఎటు చూసినా మైనస్ టెంపరేచర్‌లో చల్లని గాలి, మంచు కొండలు. ఓన్లీ సన్‌రైజ్ టైంలో మాత్రమే కనిపించే ఆ రివర్ మీద బ్లూ షేడ్స్. ఇవన్నీ చాలా మనశ్శాంతినిస్తున్నాయి. ఇంకొక 4 మంత్స్‌లో నాకు 30 వస్తాయి. బేసిక్‌గా నేను 30కి రాకముందే నేను ఈ రైడ్ చేద్దామని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. లక్కీగా నేను 30 బిలోనే ఈ రైడ్ కంప్లీట్ చేశాను. ఇంకో విషయం ఏంటంటే, నేను కేవలం ఈ రైడ్ కోసమే ఈ బైక్ కొన్నాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, మన 30 ఇయర్స్ ఈ కేటగిరీలో ఉన్న 99.9 మనుషులందరూ జాబ్ వచ్చిందా, పెళ్ళి అయిపోయిందా, పిల్లలు, తర్వాత మంచి పోర్ట్ఫోలియో, సేవింగ్స్ అయిపోయింది, చచ్చిపోయాడు. చిన్నప్పుడు మనందరం జాగ్రఫీ చదువుకునే ఉంటాం. ఇండియాకి ఈస్ట్న బే ఆఫ్ బెంగాల్, వెస్ట్న అరేబియన్ సీ, సౌత్ని ఇంకో సీ, పైన హిమాలయాలు. ఇవన్నీ మనం చదివాం. ఎందుకు? ఏం పీకడానికి చదువుకున్నాం? ఓన్లీ మార్క్స్ కోసమే కదా. కనీసం 2 రాష్ట్రాలు కూడా చూడకుండా చచ్చిపోతే ఏం పీకడానికి అవన్నీ నువ్వు నేర్చుకున్నావు? సంవత్సరాలు చదివావు. దేనికి? కర్ణాటక చూడలేదు, తమిళనాడు చూడలేదు, అస్సాం చూడలేదు, రాజస్థాన్ చూడలేదు, ఢిల్లీ చూడలేదు, హిమాలయాలు చూడలేదు. ఎందుకు? ఏం పీకడానికి నేర్చుకుని ఇవన్నీ? కనీసం నీ సొంత జిల్లా పూర్తిగా చూడకుండా చచ్చిపోతే ఇంకెందుకు ఇవన్నీ నేర్చుకోవడం? అందుకే ఆ 0.1%లో ఉందామని డిసైడ్ అయ్యాను.